నమస్తే మిత్రులారా. మా పాఠశాలలో మంచి విద్యా బోధన జరుగుతుందని, తద్వారా మా విద్యార్థులకు మంచి మార్కులొస్తున్నాయని, కావున మా పాఠశాలలోనే విద్యార్థులందరూ చేరాలనే ఉద్దేశ్యంతో ప్రాథమిక మరియు నర్సరీ స్థాయిలలో నుండే విద్యార్థులకు పరీక్షలలో చూసి రాసే విధంగా, పరీక్షలలో ఉపాధ్యాయులే విద్యార్థులకు సహాయం చేసి, అవసరమైతే ఉపాధ్యాయులు కొంత పరీక్ష రాసే విధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆ రకంగా ప్రోత్సహిస్తా ఉన్నాయి. అన్ని పాఠశాలలు అని చెప్పలేము కానీ, కొన్ని పాఠశాలలైతే ఆ రకంగా చేస్తా ఉన్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితికే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా నెట్టివేయబడ్డారు అని చెప్పేసి అనిపిస్తా ఉంది. ఎందుకు అంటే, ఏ పరీక్షలు చూసినా చాలా వరకి పరీక్షలనగానే చాలా భయపడిపోతున్నారు మన ఉపాధ్యాయులు. నా పరీక్ష రోజు నా క్లాస్ రూమ్‌కి నన్నే ఇన్విజిలేటర్‌గా ఎయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో ఆ క్లాస్‌కి ఆ ఉపాధ్యాయుడే ఇన్విజిలేటర్‌గా వెళ్లి విద్యార్థులకు అనేక సమాధానాలు రాయిస్తూ ఉన్నారు పరీక్షలలో. తద్వారా విద్యార్థులకు అసలు పరీక్షలంటే చూసి రాసేది, లేదా ఉపాధ్యాయులే ఆన్సర్‌లు చెప్తారు అనేటువంటి భావనలో ఉండిపోయారు తప్ప, పరీక్షలంటే చదువుకొని రావాలి, కొద్దిగైనా మనం స్వతహాగా రాయాలి అనేటటువంటి భ్రమలో ఆలోచనలో ఏమాత్రం కూడా వారు లేరని చెప్పవచ్చు. ఇక 10వ తరగతి పరీక్షల విషయానికొస్తే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో అనిపిస్తది. కనీసం మన పాఠశాలల్లో ఎఫ్ఏ1, ఎఫ్ఏ2, ఎస్ఏ1, ఎస్ఏ2 పరీక్షలైనా మంచిగా జరుగుతాయేమో గానీ, ఇక 10వ తరగతి పరీక్షలు అంతకన్నా అధ్వానంగా జరుగుతా ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఈ 'సాగర సంగమం' సినిమాలో కమల్ హాసన్ బావి పైన డాన్స్ చేస్తుంటే కమల్ హాసన్ కన్నా ప్రేక్షకులకే ఎక్కువగా భయపడ్డట్టుగా ఇక్కడ 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తా ఉంటే ఉపాధ్యాయులే చాలా ఎక్కువగా భయపడిపోతా ఉన్నారు. కావున ఉపాధ్యాయులే విద్యార్థులను చిట్టీలు రాసే విధంగా, చూసి రాసే విధంగా ప్రోత్సహించేటటువంటి పరిస్థితి నెలకొన్నది. 9వ తరగతి వరకు మంచిగా చదివేటటువంటి విద్యార్థులు కూడా 10వ తరగతికొచ్చేసరికి 10వ తరగతి పరీక్షలంటూ చూసి రాసేదిలే అనేటువంటి భ్రమలో ఉండిపోయి ఏమి చదవకుండా అసలుకి పరీక్షలంటే భయం లేకుండా ఉండిపోతా ఉన్నారు. 10వ తరగతికొచ్చేసరికి ఇంకా వాళ్ళ లోపల చాలా నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కావున ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా కొంతమంది అయిన ఉపాధ్యాయులు మారుతారనేటువంటి ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తా ఉన్నాను. పరీక్షలంటే వాళ్ళని పరీక్షల మాదిరిగా రాయనిద్దాము. వాళ్ళలకు ఎంతొస్తే అంతే రాయనిద్దాము. ఆ విధంగా మనం కూడా పరీక్షలను నిర్వహిస్తే విద్యార్థులకు పరీక్షలంటే భయం పోతుంది. పరీక్షలంటే చూసి రాసేది కాదు అని చెప్పేసి తెలుస్తుంది. పరీక్షలంటే ఉపాధ్యాయులు ఆన్సర్‌లు చెప్పేది కాదని తెలుస్తుంది. ఆ మేరకు కొంతమందైనా ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా.